హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఈ కాలంలో పిల్లలు కంట్రోల్ ఉండలేరు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లలు 18 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. గంజా తాగుతున్నారు, వైట్నర్ తాగుతున్నారు, బీరు తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు. పిల్లలు ఇంకా ఇట్లా అయితే ఈ యూత్ చెడిపోతుంది మొత్తం. ఇంకా ముందు ముందు ఏమైపోతుందో. అందుకే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇవి మత్తు పదార్థాలని బంద్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చిన్న వయసు నుంచే అది మత్తుకు బానిస అయితే ఛాతి ఎండిపోతుంది. వాళ్ళంతా యువకులంతా చెడిపోతారు. మళ్ళీ గట్టి పట్టుతనం ఉండదు. అంతా ఆడజనాభా ఎక్కువైపోతుంది, మగవాళ్ళు తక్కువైపోతారు. అందుకే దయచేసి ఈ గంజాయిని గవర్నమెంట్ సీల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ జంగలాలు వచ్చి చెట్లాలు వచ్చి ఈ చెట్లాలు వచ్చి గంజాయి పిసుకొని సిగరెట్లలో నింపుకొని తాగుతున్నారు పోరలు, చిన్న చిన్న పోరలు. అది చూసి నాకు బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే పోరలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి పెద్ద చేస్తుంటే, ప్రయోగాలను చేస్తుంటే వాళ్ళు చెడిపోతున్నారు. ముందు అది ఏమిటికి పనికి రాకుండా పోతారు. ఈ గంజాయి తాగకంటారా బాయ్, నరాలు వీక్నెస్ వస్తుంది. పిల్లలు కూడా పుట్టారా గంజాయి తాగితే. తాగకంటారా బాబు, గంజాయి తాగకండి. ఎందుకంటే మీ నరాల బలం తక్కువైపోతుంది, షేక్ అయితే నరాలు. మీరు పెళ్లి చేసుకుంటే పనికిరారా మీరు. మరి మీకు పిల్లలు కూడా పుట్టరు. ఎందుకు? ఎవడన్నా గోడ దుంగితేనే మీకు పుడతారు పిల్లలు, కానీ లేకపోతే పుట్టరు. దయచేసి గంజాయి తాగకండి. దయచేసి గంజాయి ఒకటి, డ్రగ్స్ ఒకటి తాగకండి. మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలి చేసి మిమ్మల్ని చదివిస్తారు, ఎంతో కష్టపడి. అవునా కదా? వాళ్ళని ఎందుకు ఆగం చేస్తారు? పిల్లలు తల్లిదండ్రులని బాధ పెట్టకండి. దయచేసి తాగకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. ఇగో నాది ఇంత వయసు, ఇప్పటికి నా ఛార్జ్ ఎట్లుందో. ఎక్సర్సైజ్ చేయంటారా బాబు, ఎక్సర్సైజ్ చేయండి, కరాటే నేర్వండి, బాక్సింగ్ నేర్వండి, మంచిగా కరాటే నేర్చుకోండి, బాక్సింగ్ నేర్చుకోండి, మంచి చదువుకోండి, లైఫ్ని సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. దయచేసి చెప్తున్నా. ఏమంటారు? మీ కోపం వస్తే తిట్టండి, కానీ లైఫ్ని పాడు చేసుకోకండి. ఒకప్పుడు గుడంబ తాగి 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 చాలామంది చనిపోయినారు. ఎప్పుడైతే మన కేసీఆర్ వచ్చి ఈ గుడంబని బంద్ చేసినాడో కొంచెం బాగుపడ్డది. కానీ ఎవ్వరితోటి కాలేదు గుడంబ బంద్ చేయడం, ఎవరి తరంగాలే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చినాడో గుడంబ బంద్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాడు. దయచేసి సార్, యువకులు చెడిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు, కాలేజీ వాళ్ళు, కాలేజీ పోయేటోళ్ళు పోరలు తాగుతున్నారు, స్కూల్ పోయేటోళ్ళు తాగుతున్నారు. దయచేసి గంజాయిని లేకుండా, ఈ గుడంబ ఎట్లా గుర్తింపు లేకుండా పోయిందో ఈ గంజాయి కూడా గుర్తింపు లేకుండా చేయండి సార్. దయచేసి యువకులు చెడిపోతున్నారు సార్. నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన మొగల్ని చెడిపోవద్దు, మనం చెడిపోవద్దు. మన మొగని చెడిపేస్తే మన పిల్లల్ని వేరేవాడు చెడిపేస్తాడు. అందుకనికే నేను చెప్పేది మనం ఎవరిని చెడిపోవద్దు. అందుకే దయచేసి గంజాయి అస్సలు ఎక్కడ కనబడకుండా దీన్ని బ్లాక్ చేయాలా, బంద్ చేయాలా. అప్పుడే ఈ యువకులంతా మంచిగా దృఢంగా తయారవుతారు. నాకు బాధేసి వీడియో తీస్తున్నా. మీరు ఏమని అనుకోండి, పిల్లలు తాగకండి దయచేసి. మూతి మీద మిసాలు కూడా మొలవలే, పోరలు సిగరెట్లు తాగుతున్నారు. పొట్లాలు ఇట్లా తయారు చేసుకొని దాంట్లో నింపుకొని గుంజుతున్నారు. మళ్ళీ సిలిమంట ఇట్లా చేసి దాంట్లో పోసుకొని గుంజుతున్నారు. నాకైతే మంచిగా అనిపిస్తలేదు. దయచేసి పిల్లలకు చెప్తున్నా, హెచ్చరించి, దయచేసి మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. మీ భవిష్యత్తు మీరు బాగు చేసుకోండి బాబు, తాగకండి దయచేసి. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. నా మనసులోని బాధ మీకు చెప్తున్నా. ఎందుకంటే దేశానికి వెన్నుముక్క యువకులే, పోరలే. వాళ్ళు బలంగా ఉంటేనే కదా
బాగుంటుంది. మగోళ్ళంతా వీక్ అయిపోతే ఆడోళ్ళంతా గట్టిగా ఉంటే మళ్ళీ ఎట్లా నెక్స్ట్ తరం ఎట్లా కొడతారు? అందుకోసమే మగపిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలా, ఆడపిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలా అన్న మనవి. ఎందుకంటే తాగి గంజా తాగి డ్రగ్స్ తాగి మత్తు మతాడుతలకు అలవాటయ్యి మీరు దబ్బును చనిపోతే ఆమె ఎదువరాలు అవుతుంది. ఎదువరాలు అయితే ఏమవుతుంది? ఆమె పిల్లల్ని ఎవడు కాపాడాలా? పిల్లల్ని ఎవడు పోషించాలా? భార్యని ఎవడు చూడాలా? అదేం తప్పుదారిలో పోతుంది. అందుకే దానికి కారణం మనమే, మగపిల్లలమే. కనుక మనం మంచుకుంటేనే ఆడవాళ్ళు కూడా మంచుకుంటారు. మనము దబ్బును చనిపోతే వాళ్ళకు పిల్లలు జాదలేక పెంచలేక ముండరాలయ్యి ఎదువలయ్యి రోడ్డు మీద తిరుగుతుంటారు. దానికి కారణం మగోలే. అందుకని దయచేసి మగవాళ్ళకు చెప్తున్నా, మత్తు పదార్థాలకు అలవాటు కాకండి, గంజాయికి డ్రగ్స్కు దానికి అలవాటు కాకండి. మంచిగా కష్టపడండి, పని చేసుకోండి, చదువుకోండి, లైఫ్ను సెట్ చేసుకోండి. హాయిగా మంచిగా అట్లా బాడీని పెంచుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కమెంట్ అండి. మీ ఘంటరాజా.